కాకినాడ నియోజకవర్గ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరణ చేసుకోవడం జరిగిందన్నారు. ఇందతా జిల్లా ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తనకిచ్చిన ఆశీస్సుల వల్లనే చేయగలిగానని అన్నారు. కేంద్ర అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా నియోజకవర్గంలోని పలు రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. $10 కోట్లతో చేసుకున్నాం. ముఖ్యంగా మన పిఠాపురం వచ్చేటప్పటికి నుంచి 40 కోట్లని గ్రాంట్ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదే విధంగా బ్రిడ్జ్ కట్టడానికి గతంలో అయితే బ్రిడ్జ్ కేవలం రైల్వే పోర్షన్ దగ్గర మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేవారు. అలా కాకుండా నిజంగా మీకు అందరికీ నేను చెప్తున్నాను, మీరు ఇచ్చిన బలంతో మనమే భారతదేశం మొత్తం మీద ఫైట్ చేసాం. ఏంటంటే బ్రిడ్జ్ మొత్తం రైల్వే శాఖే పెట్టుకోవాలి. రైల్వే శాఖ పెట్టుకోకపోతే అనేక బ్రిడ్జిలు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. దాని వల్ల ప్రాణాలకి హాని కలుగుతుంది. అందరూ కూడా మరి రైళ్లు వస్తున్నా కూడా దాటేస్తున్నారు గేట్లు. ఇది పూర్తిగా పోవాలి అంటే పూర్తి ఖర్చు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాలని చెప్పినప్పుడు మనకి 45 కోట్లు ఆర్డర్ ఇస్తూ దేశం మొత్తం మీద ఎక్కడైతే హైయెస్ట్ ట్రాఫిక్ ఉందో అక్కడ పట్టే బ్రిడ్జిలన్నిటికీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవడానికి అవకాశం అనుమతిస్తూ ఇవ్వటం జరిగింది. ఇది మీ అందరూ ఇచ్చిన బలం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు 45 కోట్లు శాంక్షన్ చేశారు బ్రిడ్జ్ మొత్తానికి. అయితే మళ్ళీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, సాంకేతికంగా ఉండే